హాయ్ అండి. ఈ పెసరట్టు చూడండి. పెసలు నానబెట్టకుండా తయారు చేసుకునేదండి. కప్పు పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం సాల్టు, అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే పొడిలా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా గ్లాస్తోని అర గ్లాసులు వాటర్ వేసుకొని అట్లు పోసుకోవడానికి సరిపడినంత కన్సిస్టెన్సీ వచ్చిన దాకా రుబ్బుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, పెద్ద స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి. వేసుకొని పెనం మీద అట్టు దోశలా పోసుకోండి. అయితే ఈ దోశ అండి పైచించుతుంది కదండి, కడుపులో వికారం వచ్చి ఆంబి ఆం ఆంబం ఎక్కువైపోయింది అంటారు కదా. అలాంటప్పుడు మనం ఇలాగ అట్టు పోసుకోండి. అంటే ఇలా ముడి పెసరట్టు అంటారు దీన్ని. దీంట్లోకి అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకొని తయారు చేసుకుంటే ఇది హెల్దీ అండి, అలాగే టేస్టీ కూడా అండి. ఇలా తయారు చేసుకుని అట్టు తింటే పరగడుపు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి మనకి చాలా హెల్దీ అండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.